నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల అనుసారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం సాయికుమార్ బుల్లికుంటలోని ఈఎస్కే మార్క్ ఇండస్ట్రీస్ ఇటుకబట్టీలో రెస్క్యూ నిర్వహించారు. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన వలస కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్న విషయాన్ని మరియు కనీస అవసరాలు కల్పించకుండా ఉండటాన్ని న్యాయమూర్తి స్వయంగా గుర్తించి వారికి విముక్తి కల్పించి స్వంత రాష్ట్రమైనటువంటి ఒడిశా రాష్ట్రానికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ను ఆదేశించారు. 8 మంది వలస కార్మికులు అతి దయనీయ స్థితిలో పనిచేయడాన్ని గమనించారు. వారి పనివేళలు, వారికందుతున్న సౌకర్యాలు, వేతనాల గురించి ఆరా తీయగా వారు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నట్లు వెల్లడైంది. దీంతో తక్షణమే స్పందించిన న్యాయమూర్తి సంబంధిత అధికారులను పిలిపించి కార్మికుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు రావలసిన బకాయిలు చెల్లించేలా ఆదేశించడమే కాకుండా వారు గౌరవప్రదంగా తమ స్వంత రాష్ట్రానికి చేరుకునేలా రవాణా ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. న్యాయమూర్తి చొరవతో వెట్టిచాకిరీ నుండి బయటపడిన కార్మికులు తమను ఆదుకుని స్వస్థలాలకు పంపిస్తున్నందుకు న్యాయస్థానానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవ్యవస్థ పేదలకు, బాధితులకు అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వినోద, మామునూరు సబ్ ఇన్స్పెక్టర్ టి శ్రీకాంత్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్ సురేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, కార్మికులు, ఇటుకబట్టి నిర్వాహకుడు శివకృష్ణన్, పారా లీగల్ వాలంటీర్ హనుకాంత్ పాల్గొన్నారు.